హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెన్నెస్ వరల్డ్. ఈరోజు అయితే మనము అమరావతి క్యాపిటల్లో ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది నేను మీకు చూపించడానికైతే ఈ ప్లేస్కి వచ్చేసాను. ఇప్పుడైతే మనము ఈ వెళ్తున్న దారి అయితే హైకోర్టు ఉన్న ప్లేస్ అన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసము మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయటము, మీకు కుదిరితే హైప్ కోడ్ ఇవ్వండి. ఎంతో కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాము. ఇక నుంచి అయితే మీకు అమరావతి గురించి అప్డేటెడ్గా చక్కగా ఎప్పుడు ఏ పని ఎలా జరుగుతుంది అనేది మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను. మనం చూస్తున్న ఈ ఏరియా అంతా అయితే నేలపాడు అంటారు ఈ ప్లేస్ అంతటిని. ఇక్కడ చూస్తున్నాం కదా, భారీ భారీ వాహనాలు ఉన్నాయి అండ్ ఇంకా మనకు ఎదురుగా చూసుకుంటే కనుక కాంక్రీట్ కలిపే మిషన్స్ కూడా మనకు ఎదురుగా ఉన్నాయి. చూసారు కదా ట్రక్స్ అనేవి ఎలా సిమెంట్ అనేది తీసుకెళ్ళి వస్తా. ఇక్కడైతే వర్క్ చాలా బాగా జరుగుతుందని చెప్పాలి. ఈ ఎదురుగా కూడా సిమెంట్ కాంక్రీట్ కలిపే ఈ మిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. మనకున్న గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా త్వరగా ఈ క్యాపిటల్కి సంబంధించింది కొంచెం త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి చాలా వేగంగా అయితే ఈ పనులు అయితే చేస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్ కానివ్వండి, ఇంకా ఇవన్నీ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా, లారీలు కానివ్వండి, ఇవన్నీ చూడండి. ఈ కాంక్రీట్ మోసుకెళ్ళే పెద్ద పెద్ద ట్రక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇదంతా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. చాలా డస్ట్తో చాలా ఇదిగా ఉందని చెప్పాలి. ఎప్పుడు నిత్యం వాహనాలు రాకపోకలతో. ఈ ప్లేస్లో జరుగుతున్న ఈ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఇదేనండి పర్మనెంట్గా హైకోర్టు అనేది కట్టడానికి ఈ ప్లేస్లోనే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదైతే గోడౌన్కి ప్లేస్ అంటున్నారు. ఒక పెద్ద షెడ్ లాంటిది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ ప్లేసు. ఈ అమరావతి వర్క్ అనేది త్వరగా ప్రాసెస్ కావాలని చెప్పేసి చాలామంది వర్కర్స్ని అయితే గ్యాదర్ చేసేసి చూస్తున్నారు కదండి. ఇక్కడైతే వర్క్ చాలా హెవీగా జరుగుతుందనే చెప్పాలి. మన అమరావతికి సంబంధించిన పరిపాలనా భవనాలు అయితే ఇక్కడేనండి. 5 అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. 5 బిల్డింగ్స్ ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా. చాలామంది ఉండి ఇక్కడ వర్క్ ప్రాసెస్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుందనే చెప్పాలి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం చూస్తున్నాం కదండి, చక్కగా సిమెంట్ దిమ్మెలు పోసేసేసి చాలా స్ట్రాంగ్గా కట్టడానికి ఎక్కువ మంది పని వాళ్ళని పెట్టించి ఇక్కడైతే వర్క్ చాలా వేగంగా జరుగుతుందని చెప్పాలి. చంద్రబాబు గారు దీనికోసం చాలా కృషి చేస్తున్నారని మనం చెప్పుకోవాలి. ఇక్కడ జరుగుతున్న ఈ వర్క్ ప్రాసెస్ ఇదంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ యొక్క ఉద్దేశాన్ని అయితే కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో మన యొక్క అమరావతిని ఇది పర్మనెంట్ రాజధానిగా చేయడానికైతే బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతిగా దీన్నైతే రాజముద్ర వేసి ఇక స్థిరమైన పరిపాలన ఏరియాగా ఈ ప్రాంతాన్ని ఒక రాజముద్రతో పార్లమెంట్లో బిల్లు అయితే ప్రవేశపెట్టాలని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుందండి. ఈ అమరావతికి సంబంధించినటువంటి ఈ రాజధాని బిల్ అనేది పార్లమెంట్లో చక్కగా అమలయ్యి మంచిగా ఇది మన క్యాపిటల్గా వర్ధిల్లాలని మనం అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాము.
చూడండి ఈ ప్లేస్లో అయితే ఎంత పెద్ద పెద్ద ట్రక్స్ ఉండి ఇవన్నీ కూడా ఇక్కడ ఐకానిక్ టవర్స్ కట్టడానికి కానివ్వండి అండ్ హైకోర్టు కట్టడానికి కానివ్వండి, ఇవన్నీ కాంక్రీట్ సప్లై చేసే ట్రక్స్ అన్నమాట ఇవి ఇక్కడ ఉన్నాయి. మనమైతే ఎదురుగా చూస్తున్న ఈ ప్లేస్లో ప్రస్తుతానికి ఉన్న హైకోర్టు ప్లేస్ అయితే మనం చూస్తున్నాము. చూడండి ఇక్కడ ఇదంతా జంగిల్ క్లియరెన్స్ అంతా చేసి ఈ చెత్త చెదారం అంతా క్లీన్ చేసి ఫస్ట్ అయితే ల్యాండ్ని చక్కగా నీట్గా ప్రిపేర్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇదంతా తీసేసి అండ్ రోడ్స్ కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ బాగుంటే మనం ఏ ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అట్లా వెళ్ళడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకని ఫస్ట్ రోడ్స్ మీద అయితే ఫోకస్ పెట్టారనమాట. గైస్, మీలో చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అయితే నాకు అందించండి. అండ్ వీడియోలు ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ చేయండి. ఇంకా వీడియోలు ఏ ప్లేస్ల గురించి తీస్తే బాగుంటుందో మీరైతే కామెంట్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని మీరు ఇంకా ముందుకు నడిపిస్తారనుకుంటున్నాను. మీరు చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. చేసుకొని వాళ్ళు చేసుకొని మీరింత మరింతగా నాకు సపోర్ట్ని ఇవ్వండి. మరొక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.